అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధులకు ప్రభువారు తన పరిశుద్ధమైనటువంటి ప్రేమను మనకు అనుగ్రహిస్తూ ఆ ప్రేమ కౌగిలిలో మనం భద్రపరుస్తూ తానే మనకు నిరంతరము తోడుండి వర్ధల చేయనుగాక. ఆమె. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొనుచు ప్రభుని తలంచుకుందాం. ఆ తలంపుల్లోని దీవెన అందుకుందాం. ప్రియులారా, యోబు గ్రంథం మనం చూస్తున్నట్లయితే 37వ అధ్యాయము 5వ వచనములో మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, యోబు గారు అంటూ ఉన్నారు, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు అన్నారు. అంటే మానవులు గ్రహించలేని గొప్ప కార్యాలు, మానవ జ్ఞానానికి అందనటువంటి గొప్ప కార్యాలు ఆయన చేస్తారు. ఆయన అనగా ఇక్కడ మనలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, మనలను రక్షించిన రక్షణకర్త అయిన దేవుడు, మనలను ఆదరించి ఆయత్తపరచుటకై సిద్ధము చేయుచున్నటువంటి దేవుడు. ప్రియులారా, ఆయన ఇట్టి గొప్ప కార్యములు చేయువారై ఉన్నారు గనుక లోక కార్యములు ఆయన కార్యములు ఎదుట నిలవలేవండి. గనుక ఆయన భీకరుడు, ఆయన సర్వోన్నతుడు, అంతర్యామి, మహాపరిశుద్ధుడు. భూమి ఆయనకు పాదపీఠముగా ఉన్నది, ఆకాశము సింహాసనముగా ఉన్నది. ఆకాశ మహాకాశములు పట్టజాలని మహాతేజోస్వరూపుడై ఉన్నారు ఆయన. మానవులు దేవదూతలు సహితము ఆయన్ని సమీపింపరాని మహాతేజస్సుతో ఆయన ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, అట్టి మహిమాస్వరూపుడగు పరిశుద్ధుడైన దేవుడే తనను తాను తగ్గించుకొని మనలను రక్షించుట కొరకు మనలను సమీపించారు. మనము అది గుర్తించి ఆకర్షించబడి ఆరాధించి ఆశ్రయించి మేలుతో మనము తృప్తిపరచబడేవారముగా ఉండాలి. ప్రియులారా, ఇవి ప్రసాదించుటకు ఆయన సిద్ధముగా ఉన్నారు. గనుక నీవు ఆయన్ను సేవించుటకు సిద్ధముగా ఉన్నావా? ఆయన ఇచ్చు ఆశీస్సులను అందుకోవడానికి సిద్ధముగా ఉన్నావా? నీ పట్ల దేవుడు చేయనుద్దేశించిన కార్యములను నీవు విశ్వాసంతో అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రియమైనటువంటి స్నేహితుడా, నీ కొరకే నరుడై వచ్చారు, నీ కొరకే మరణమయ్యారు, నీ కొరకై శిలువ శ్రమలను అనుభవించారు, నీ కొరకై పునరుద్ధాండై తిరిగి లేచారు, నీ కొరకే నరజన్మమెత్తారు మహాపరిశుద్ధుడు దేవుడు. గనుక నీవు నేను మనమంతా ఆయన ఆశ్రయించి ఆరాధించిన ఎడల ఆయన మనలను ఆశీర్వదించి సంతృష్టి పొందుతారు, ఆనందభరితుడవుతారు. ఆ ఆశీర్వాదంతో మనం బ్రతుకు వర్ధిల్లి మనము దేవుని సింహాసనం దగ్గర యుగయుగములు జీవించేటటువంటి భాగ్యాన్ని పొందుకుంటాం. ప్రియ స్నేహితులారా, ఆయన ఉన్న చోట్ల మనము ఉండాలని కోరుకుంటున్నారు. కనుక ఈ లోకంలో ఆయన పోలికలో ఉన్న మనలను ఆయన కృపానురాగాలతో పిలుస్తూ ఉన్నారు. కనుక ఆయన పిలుపును గౌరవిస్తూ ఆయన ఆశ్రయించి ఆయన చేసే ఉపకారాలు అందుకుందాం. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరువకమనుంది కనుక మరువక స్తుతించి వర్ధిల్లే భాగ్యము ప్రభు మనకు ప్రసాదించుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధ సర్వాధికారి ప్రాణప్రియుడ ప్రియ రక్షక స్తోత్రములు. మేము నీ పోలికలో మా ప్రభువా మానవులుగా జన్మించిన వారమైనాం గనుక ప్రభువా నీ పోలికలో ఉన్న ప్రతి మానవుడిని దర్శించండి. స్త్రీనిగాను పురుషునిగా నీవు కలుగు చేసిన మానవులను రక్షించుమని, వారి కొరకు నీవు చేసిన కార్యములు వారు గుర్తించి నిన్ను వెంబడించి ఫలించే భాగ్యవంతులుగా తేజరులు ధన్యత మీరే ప్రసాదించి మహిమను పొందమని మహాపవిత్రుడు క్రీస్తు యేసు పుణ్యనామను సమర్పిస్తున్నాను తండ్రి. ఆమె. అందరికీ మరణాతండి.